అన్ని యూనివర్సిటీల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనిఫామ్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలన్నారు. మాకు న్యాయం చేసిన తరువాత జీవో నెంబర్ 21ని అమలు పరచాలని అన్నారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని 15 నెలలుగా వేచి ఉన్నామని చెప్పారు. పార్ట్ టైం అధ్యాపకులందరికీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. We want justice. 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 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జీవో 21 వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి న్యాయం చేయాలి పార్ట్ టైం టీచర్లకు యూనివర్సిటీలలో వెంటనే. తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నిన్న కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా 3 తీర్మానాలను చేయడం జరిగింది. ఒకటి, గత 10 సంవత్సరాలుగా మేము వినిపిస్తున్నటువంటి డిమాండ్ అయినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో 15 నెలలుగా వెయిట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 820 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటటువంటి డిమాండ్ను మేము పదే ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ డిమాండ్ను మాకు న్యాయం చేయకుండా ప్రభుత్వము ఒక రకమైనటువంటి దాటవేత ధోరణితో నడిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలని, లేని పక్షంలో మేము రేపు 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఉద్యమ బాటలో పట్టేటటువంటి ఒక తీర్మానాన్ని నిన్న చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 అనేటటువంటి ఒక జీవోను యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా ఒకే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేటటువంటి ద్వారా సెలెక్ట్ అయ్యారు. నోటిఫికేషన్ ఒకటే, సెలెక్షన్ ఒకటే. కానీ కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ ఇస్తూ, సర్వీస్ వెయిటేజ్ ఇస్తూ పార్ట్ టైం అధ్యాపకుల మీద పూర్తి వివక్షతతో పార్ట్ టైం అధ్యాపకులను పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే పార్ట్ టైం అధ్యాపకులకు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చినటువంటి 10 మార్కులు పార్ట్ టైం అధ్యాపకులకు కూడా వర్తించేటట్టు సవరణ చేయాలి. లేని పక్షంలో జీవో 21ను రద్దు చేయుటకై మేము పోరాటం చేస్తామని చెప్పేసి 2వ తీర్మానం చేయడం జరిగింది. యూనివర్సిటీలలో నోటిఫికేషన్కు పార్ట్ టైం టీచర్లు వ్యతిరేకం కాదు. కానీ గత 10-15 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏందో తేల్చిన తర్వాత ప్రభుత్వము యూనివర్సిటీలలో నోటిఫికేషన్ విడుదల చేసి రెగ్యులర్ జాబులు రిక్రూట్ చేయాలనేటటువంటి 3వ డిమాండ్ను మేము నిన్న తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది ఒక ఆర్ట్స్ కాలేజీ కాదు, మిగతా అన్ని యూనివర్సిటీల్లో అన్ని కాలేజీల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో మేము పెన్ డౌన్, నిరాహార దీక్ష లేదా నిరవధిక సమ్మె కార్యక్రమాలను వరుసగా తీసుకునేటటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈలోపే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాటలో పార్ట్ టైం టీచర్లు అందరం ఉంటామని తెలియజేస్తున్నాం.